కులమతాల ఉన్మాదం ప్రజల మధ్య ఐక్యత లేకుండా చేస్తోంది. కానీ ఓ ముస్లిం అయోధ్య రామాలయాన్ని తన ఊరికి కానుకగా ఇస్తున్నాడు. తాను ఇస్లాం మతస్థుడు అయినా తన ఊరిలోని ప్రజల కోరిక తీర్చడానికి సొంత ఖర్చుతో అయోధ్య తరహా ఆలయం సెట్ గ్రామంలో ఏర్పాటు చేస్తున్నాడు. ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన కోసం అయోధ్య నుంచే పూజారులు కూడా వస్తున్నారు. శ్రీరామనవమి రోజున తన ఊరి ప్రజలకు కానుకగా అందివ్వబోతున్నాడు. ఆ గ్రామం ఎక్కడుందో ఇప్పుడు చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా తనకల్ల మండలం పెద్దపల్లికి చెందిన ముక్తియార్ బాషా బెంగళూరులో వ్యాపారం చేస్తుంటాడు. ఏటా శ్రీరామనవమి రోజున స్వగ్రామానికి వచ్చి నవమి వేడుకల్లో పాల్గొని తన వంతుగా దుస్తుల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించేవాడు. ఈసారి వేడుకల గురించి చర్చించే సమయంలో అయోధ్య రామాలయం గురించి ప్రస్తావిస్తూ అక్కడికి వెళ్లి రాముణ్ణి చూడగలమా అని గ్రామస్తులు చర్చించుకోవడంతో ముక్తియారుకు ఒక ఆలోచన వచ్చింది. మీరంతా అయోధ్య రామాలయాన్ని తప్పకుండా చూస్తారంటూ వారికి హామీ ఇచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం శ్రీరామనవమి రోజున అయోధ్య రామాలయాన్ని తన ఊరి ప్రజలకు చూపించాలని నిర్ణయించుకున్నాడు ముక్తియార్. ముంబై నుంచి లారీల్లో అయోధ్య రామ మందిరం సెట్టింగ్ మొత్తాన్ని గ్రామానికి తెప్పించారు. నిపుణులైన పనివారితో ఊరిలో రామాలయం సెట్ వేస్తున్నారు. నవమి నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో రేయింబవళ్లు పనిచేస్తున్నారు. శ్రీరామనవమి రోజున అయోధ్యలో ఉన్నట్లుగానే అక్కడి పూజారులు వచ్చి బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ చేస్తారని ముక్తియార్ చెప్పారు. 9 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. అయోధ్య రామమందిరం కట్టినారు, మేము పోలేకపోతున్నాము, చూడలేకపోతున్నాము అని వాళ్ళ కోరిక తీర్చేదానికి, ఎట్లుండో రాముని దర్శనం చేపించేదానికి నేను ప్రోగ్రాం చేస్తాను. నేను పల్లెలో పుట్టినాను, ఇక్కడ పెద్దపల్లి. ఇక్కడ అందరితోనూ మామ, బావ, అన్న, తమ్ముడు మాదిరే ఉన్నా. హిందూ ముస్లిం అంతా ఒకటే అని చెప్పి చూపించడానికి చేస్తాను. సెట్టింగ్ బొంబాయి నుంచి తెప్పించాను. ఈ కార్యక్రమం 26 నుంచి 3వ తేదీ వరకు 9 రోజులు ఉంటారు. ముక్తియార్ ముస్లిం అయినప్పటికీ తమ గ్రామంలో అన్ని హిందూ పండుగలకు సహకరిస్తారని పెద్దపల్లి వాసులు చెబుతున్నారు. ప్రజలు అన్నదే తడవుగా అయోధ్య సెట్ నిర్మాణం ప్రారంభించడం తమకు ఎంతో ఆనందం కలిగిస్తోందని చెప్పారు. సామాన్య ప్రజలు అయోధ్య దాకా చేరుకోవడం చాలా కష్టతరమైన విషయం. అలాంటిది అందుకని చెప్పే ఈయన గొప్ప ఆలోచన చేసి మనకు అయోధ్య దాకా మనం చేరుకోలేం కదా, ఆ రామ మందిరాన్ని అంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు కదా, ఆ రాముడి దర్శనం అందరికీ దొరకదు. కాబట్టి ఈ సెట్టింగ్ వేసి యాజ్ ఇట్ ఈజ్ అయోధ్యలో ఎలా అయితే గుడి ఉందో ఇక్కడ అందరికీ సరే రాముడి వారి దర్శనం ఇక్కడ చేయించాలి అనే మంచి ఉద్దేశంతో ఆయన ఇక్కడ ప్రతిష్ఠించబోతున్నారు. మేము అంత దూరం వెళ్ళి అక్కడ చూడలేం సార్, కానీ మాకు ఇక్కడ ముక్తియార్ బాషా సార్ గారు ఈ కార్యక్రమం చేపట్టడం వల్ల మా ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరం చాలా సంతోషిస్తున్నాం. అలాగే ఆ దేవుని ఆశీస్సులు సార్ గారికి కూడా ఉండాలని ఆశిస్తున్నాం. ఆలయంలో రాముని విగ్రహ ప్రతిష్టకు అయోధ్య నుంచి పూజారులను రప్పించడమే కాకుండా నవమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తనకున్న పలుకుబడితో పలు దేశాల రాయబారులు కూడా వస్తున్నట్లుగా ముక్తియార్ చెప్పారు.